సంస్కరణలు, కారాగారాల ఆధునీకరణకు 960 కోట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విశాఖ జైళ్ల శాఖ 9వ జాతీయ సదస్సు ప్రారంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, అంతా బాబు దుష్ప్రచారమే, రాజకీయ రాద్ధాంతమే, కొవ్వు కలవలేదు, తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు, పంది చేప కొవ్వు లేనేలేవు, సిబిఐ దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడి, 4 రకాల నెయ్యి శాంపిల్స్ పరీక్షించి నిర్ధారణ, ఐసీఏఆర్ ఎన్డీడీబీ ల్యాబుల్లో పరీక్షలు, శాస్త్రీయంగా శోధించి సాధికారంగా సిబిఐ నిర్ధారణ, బెడిసిగొట్టిన చంద్రబాబు కుతంత్రం, బాబు కుట్రకు పవన్ కళ్యాణ్ వత్తాసు, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు రాజకీయ హైడ్రామా, నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ నేతృత్వంలో స్వతంత్ర సిట్ దర్యాప్తులో నిర్ధారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ స్పష్టం చేసింది. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదని తేల్చి చెప్పింది. హర్యానాలోని ఐసీఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించి నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించి సిబిఐ దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం ఛార్జ్షీట్ నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానం ఇటీవల సమర్పించింది. మరోవైపు సిబిఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల ఎల్లో మీడియాకి లీకులు ఇచ్చి దుష్ప్రచారానికి ఎత్తిస్తున్నారు. కాగా అసలు సిబిఐ దర్యాప్తులో ఏం వెల్లడైంది అని ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు తాజాగా బహిర్గతమై లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తులో నిగ్గుదేలింది. సిబిఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారంగా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా 4 వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపుల్స్ను హర్యానాలోని ఐసీఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించి పరీక్షలు నిర్వహించినట్టు సిబిఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదని వెల్లడైందని ఆ ల్యాబొరేటరీలు ఏడాది మార్చి 27 నివేదించాయని సిబిఐ నివేదిక పేర్కొంది. 4 నెయ్యి నమూనాలను ట్రిగ్లినరైడ్ ప్రొఫైల్ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షరక్రమంలో పాయింట్ల వారికి వివరించింది. అందులో 7వ పాయింట్ జీలో సిబిఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసే నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షలు వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది, మరి కొలెస్ట్రాల్ లేదని అంటే జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్టు ఆహార నిపుణులు తేల్చి చెప్తున్నారు. తాము పరీక్షించిన 4 నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సిబిఐ నివేదిక స్పష్టం చేస్తుంది. రాజకీయ కుట్రల కోసం ఎంతకైనా దిగజారుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు. 94-95లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆయన భార్య లక్ష్మీపార్వతుల వ్యక్తిత్వానికి పాల్పడుతూ దుష్ప్రచారం చేశారు. వైస్రాయ్ కుట్రతో ఆయన వెన్నుపోటు పొడి చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు. కాగా ఈసారి ఏకంగా తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేలా చంద్రబాబు దుష్ప్రచార కుట్రకు తెగబట్టం విస్మయపరుస్తోంది. 2024 సెప్టెంబర్ 18 చంద్రబాబు ఈ కుట్రకు తెరదీశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ కుట్రకు తెగబడ్డారు. అంతేకాదు మర్నాడు అంటే సెప్టెంబర్ 19 నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎత్తించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేయడం విభ్రాంతి కలిగించింది. ఎందుకంటే అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. నిజంగా నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపారో లేదో అని తెలుసుకునే అవకాశం ఆయనకు ఉంది. అయినా సరే కేవలం వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేయడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం లక్ష్యంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకొచ్చేందుకు కూడా వెనకాడలేదు. కాగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అప్పుడే తిప్పికొట్టారు. గత ఏడాది సెప్టెంబర్ 29 తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించి నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపారన్న ఆరోపణ పరోక్షంగా ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. నెయ్యి ట్యాంకర్లను తిరుపతిలోనే పరీక్షించి నాణ్యత ఉన్న వాటిని తిరుమలకు పంపిస్తామని, తగిన నాణ్యత లేని వాటిని వెనక్కి పంపుతామన్నారు. అది దశాబ్దాలుగా టీటీడీ ఖచ్చితంగా పాటిస్తున్న విధానమని చెప్పారు. అదేవిధంగా తగిన నాణ్యతతో లేని 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుపతిలోని అలిపి నుంచి వెనక్కి పంపామన్నారు. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించనే లేదని, అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరుమల ఘాట్ రోడ్లో కూడా ప్రవేశించనివ్వలేదన్నారు. దాంతో శ్యామలరావుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హుటాహుటిని అమరావతికి పిలిపించడం గమనారు. రాజకీయ కుట్రతో తాము చేసే నిరాధార ఆరోపణలకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటని ఆయన పందలించినట్టు తెలుస్తోంది. అనంతరం కొంతకాలానికి టీటీడీఓగా ఉన్న శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం అన్నట్టు హైలైట్ చేశారు. ఇకపోతే కూటమి పాలనలో